నిన్నటిదాకా అద్భుత సాంకేతిక నిర్మాణ శైలికి అమరావతి చిరునామా. ఇప్పుడు అక్షరమాలలోని తొలి అక్షరం ఆ అంటే అమరావతి గుర్తుకు వచ్చేలా సకల చదువుల కేంద్రంగా రాజధాని అవతరిస్తోంది. ఏఐ క్యాంపస్ నుంచి రైతు విశ్వవిద్యాలయం వరకు సకల జ్ఞానం ఇక్కడికే ప్రవహిస్తోంది. విద్యా వ్యాప్తికి అనువైన విధానాల కారణంగా టాప్ ఇన్స్టిట్యూట్లకు అమరావతి ఆకర్షణగా మారింది. వాటిలో కొన్ని ఇప్పటికే క్యాంపస్లను ఏర్పాటు చేసుకోగా మరికొన్ని నిర్మాణ ఒప్పంద దశలో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే జాతీయంగా అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన పలు విద్యా సంస్థలు అమరావతిలో కొలువు తీరాయి. మరికొన్ని తమ విద్యా సంస్థలను స్థాపించే పనుల్లో బిజీగా ఉన్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలకు కూడలిగా రాజధాని కొత్త రూపం సంతరించుకుంటోంది. అమరావతిలో తొలిగా అడుగుపెట్టిన విద్యా సంస్థ బిట్ ఏపీ యూనివర్సిటీ. కురగల్లు నీరుకొండలో ఏర్పాటైన మరో ప్రతిష్టాత్మక సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. వీటితో పాటు అమృత యూనివర్సిటీ నడుస్తోంది. రాజధాని విద్యావనంలో మరో కలుకుతురాయి ఇది. పూర్తి స్థాయి కార్యకలాపాలకు వీలుగా యూనివర్సిటీని అభివృద్ది చేస్తున్నారు. మరో జాతీయ స్థాయి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి కూడా 4 ఏళ్లుగా విద్యాసేవలు అందిస్తోంది. ప్రముఖ విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో తన క్యాంపస్ ను నిర్మిస్తుంది. ఇటీవలే క్యాంపస్ నమూనాలను మంత్రి లోకేష్ పరిశీలించారు. దాదాపు 7,000 మంది సామర్థ్యంతో దీనిని సిద్దం చేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్ గా బిట్స్ అమరావతి ఉండబోతోంది. కాగా ఎక్స్ఎల్ఆర్ఐ జేవీఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక క్యాంపస్ ను అమరావతిలో నిర్మించేందుకు ఇటీవల సిఆర్డీఏతో ఒప్పందం చేసుకుంది. ఇక ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ క్యాంపస్ పూర్తి కావస్తుంది. దీంతో పాటు అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుకు తాజాగా ఒప్పందం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. కాగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని కూడా అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ కిందటేడాది డిసెంబర్లో ప్రకటించింది.